Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం వెరైటీ ఆఫ్ కుకింగ్ స్టైల్స్ని నేర్చుకుంటున్నాం. ఎందుకు అని అనుకుంటున్నారా? మాస్టర్ క్లాస్ లాగా. ఈ వారం మొత్తం మనం టైప్స్ ఆఫ్ కుకింగ్ గురించి దగ్గర నుంచి తెలిసేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వంటకాలను చూసేటప్పుడు మనకి కుకింగ్ ప్రొసీజర్ కూడా తెలిసిపోతుంది, బేసిక్స్ అని పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఫైనల్గా ఏమవుతుంది, వావ్ ఏం రుచి అనేటట్టుగా ఒక యమీ రెసిపీ తయారు చేసుకుందాం. సో ఈరోజు చాలా ఫేమస్ అయిన ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ కుకింగ్లో ప్రతి ఒక్క కంట్రీలో ఈ టైప్ ఆఫ్ కుకింగ్ యూస్ చేసి వెరైటీ ఆఫ్ వంటలు ఉన్న ఫేమస్ స్టైల్ ఆఫ్ కుకింగ్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం ఈరోజు ట్రై చేద్దాం రోస్టింగ్ని. సో అసలు ఈ రోస్టింగ్ అంటే ఏంటి, దీంట్లో మిగతా కుకింగ్ పద్ధతి కంటే ఏంటి అంత డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? రోస్టింగ్ అనేది చాలా హై హీట్తో తయారు చేసుకునే ఒక సూపర్ యమీ స్టైల్ ఆఫ్ కుకింగ్. ఇన్ఫ్యాక్ట్ కుకింగ్ ఎక్కువగా రాని వాళ్ళకి, టెక్నిక్ ఎక్కువగా ఫాలో కాని వాళ్ళకి ఆర్ కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి రోస్టింగ్ తోటి జర్నీ స్టార్ట్ చేశారనుకోండి, ఇట్స్ అ ఫుల్ ప్రూఫ్ వే. రోస్టింగ్కి మిగతా బేకింగ్కి ఇంచుమించు సిమిలర్ కైండ్ ఆఫ్ కుకింగ్ స్టైలే ఉంటుంది. అంటే ఎక్కువ మటుకు అవెన్లోనే కుక్ చేసుకుంటుంటారు రోస్టింగ్ అంటేను. అండ్ రోస్టింగ్కి బేకింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? బేకింగ్ అంటే కొంచెం లిక్విడ్ కంటెంట్ని అవెన్లో పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత సాలిడ్ షేప్ అని వస్తుంది. కానీ రోస్టింగ్లో ఆల్రెడీ సాలిడ్ షేప్ ఉన్న ఒక ఇంగ్రీడియంట్ని తీసుకెళ్ళి కుక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హోల్ చికెన్ కానీ లేకపోతే చికెన్ లెగ్స్ కానీ కట్లెట్స్ కానీ ఇవన్నీ కూడాను రోస్ట్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా యమ్మీగా ఉంటుంది. ఇట్స్ గోనా టేస్ట్ అమేజింగ్. సో ఆల్రెడీ కట్లెట్స్ అని హింట్ ఇచ్చేసాను కాబట్టి సో ఈరోజు మనం వెజిటేరియన్ వర్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ స్టేక్ని తయారు చేసుకుందాం. మనం సోయా చంక్ స్టేక్ని తయారు చేసుకుందాం. సో మన సోయా చంక్ స్టేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ప్రిటీ బేసిక్, పేర్లు చెప్పినట్టుగానే సోయా చంక్స్ ఉండాలి. ఇంకా మిగతా ఏం కావాలో చూద్దాం. సోయా చంక్స్ని ఆల్రెడీ నానబెట్టేసుకుని లైట్గా మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా పొడిగా వస్తుంది అనమాట. చూడ్డానికి ఏదో మటన్ కీమా లాగా ఉంది కదా, వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్. ఆల్ రైట్, సో దీని తర్వాత నేను యూస్ చేస్తున్నాను కాస్త మైదాతో పాటు ఒక ఆనియన్. మనం రోస్ట్ చేయడానికి బటర్ని యూస్ చేద్దాం. చాలా కమ్మగా ఉంటుంది. ఇట్స్ గోనా టేస్ట్ రియల్లీ నైస్. దీంతో పాటు కాస్త షెజ్వాన్ సాస్ అండ్ ఉడికించి పెట్టుకున్న పొటాటోస్, బంగాళదుంప. దట్స్ ఆల్. దీంతో పాటు ఫ్లేవర్ కోసం నేను వెరైటీ ఆఫ్ హర్బ్స్ని కూడా యూస్ చేస్తున్నాను. హర్బ్స్ అన్నీ ప్రతిసారి అన్నట్టుగానే మన ఇష్టం వచ్చినది యూస్ చేయొచ్చు. ఒకవేళ ఈజీగా హర్బ్స్ అవైలబుల్గా లేకపోతే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ తోటి కూడా చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. అది ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలనేది నేను ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను మీకు. సో ఫస్ట్ మనము డైరెక్ట్గా హీరోని ఇంట్రడ్యూస్ చేసేద్దాము. వేసేసుకుందాము. నానబెట్టి ఒక్కసారి బ్లిచ్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్ మిక్స్ని, లేదా దీన్ని సోయా గ్రాన్యూల్స్ అని కూడా అమ్ముతుంటారు. డైరెక్ట్గా గ్రాన్యూల్స్ని నానబెట్టేసుకుని ఎక్సెస్ వాటర్ని పిండేసుకుని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. కానీ నా ప్రకారం మీరు చంక్స్ని గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా, ఇలా మరీ పొడుగ్గా వస్తుందన్నమాట. ఒక మంచి టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. సో దట్ విల్ బి వెరీ గుడ్. దీంతో పాటు నేను బైండింగ్ కోసం ఆలూని యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా యూస్ చేయకుండా నేను కొంచెం గ్రేట్ చేసి యూస్ చేస్తాను. ఇలా యూస్ చేయడంతో చంక్స్ రాదు, పూర్తిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఓన్లీ టెక్స్చర్ ఏదైనా ఎంజాయ్ చేయాలి అంటే అది సోయా చంక్ టెక్స్చర్ మాత్రమే ఉంటుంది. సో పొటాటోని మొత్తం గ్రేట్ చేసేసుకుని తర్వాత కలుద్దాం. ఆల్ రైట్, పొటాటోస్ పర్ఫెక్ట్గా గ్రేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నచ్చినట్టుగా ఫ్లేవర్స్ని బిల్డ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం దీన్ని అయితే కలిపేసుకుందాం పర్ఫెక్ట్ ముద్ద వచ్చేటందుకు. అండ్ ఆల్రెడీ బైండింగ్కి మనం ఆలూని యూజ్ చేసాము. అండ్ సోయా చంక్స్ కూడా తొందరగా దగ్గరకు వచ్చేస్తాయి ఏదైనా బైండింగ్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాయి. కొంచెం ఫుల్ ప్రూఫ్గా ఉండడానికి కాస్త మైదాని కూడా యూజ్ చేస్తున్నాను, వెరీ లిటిల్. ఒకవేళ మైదా వద్దు అనుకుంటే కాస్త బియ్యం పిండిని కూడా యూస్ చేయొచ్చు, బట్ వెరీ లిటిల్. ఓకే, మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని అదే ప్రతిసారి అన్నట్టుగానే మ్యాజిక్ని యాడ్ చేయడం మొదలు పెడదాం. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకుని ఫస్ట్ నేను ఆనియన్స్ని బుజ్జిగా తరిగేసుకుంటాను. ఆనియన్స్ని నేను ఫస్ట్ తరిగేసుకుంటున్నాను. కావాలి అంటే ఇంకా చిన్నగా మిన్స్ చేసుకోవచ్చు.
కానీ నాకు కాస్త అనియన్ చంకీనెస్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకనే లిటిల్ చంకీగా కట్ చేసి పెట్టుకున్నాం. దీంతో పాటు మనం వెరైటీ ఆఫ్ హర్బ్స్ని కూడా యాడ్ చేసుకున్నాం ఒక మంచి ఫ్రెష్నెస్ కోసం. నేను వేసుకుంటున్నాను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, సరిపోతుంది. వేసుకుందాం కాస్త పాస్లీ కూడాను. ఒక ఇంటర్నేషనల్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అంటే సింపుల్ స్మాల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే కూడాను ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈరోజు మనం అదే చేయబోతున్నాము. వీటినన్నిటిని కూడా మనం బాగా మిన్స్ చేసేసుకుందాం, అంటే మరీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఎక్కువ మటుకు మనకి రోస్టింగ్ అన్న స్టైల్ ఆఫ్ కుకింగ్ న్యూజిలాండ్ కుజిన్లో మనం ఎక్స్ప్లోర్ చేసాము, లేకపోతే అమెరికన్ కుజిన్లో ఎక్స్ప్లోర్ చేసాము. రోస్టింగ్ ఇస్ అ స్లో కుకింగ్ మెథడ్ అనమాట. మీకు తెలుసా, ఒక మీట్ని అంటే హోల్ చికెన్ని కానీ లేకపోతే ల్యామ్ని కానీ ఇవన్నీ యూస్ చేసేటప్పుడు కొన్ని గంటల వరకు స్లోగా రోస్ట్ చేస్తూ ఉంటారనమాట. అందుకనే మనకి ఎక్కువ మటుకు ఇంటర్నేషనల్ వంటలలో మెన్యూ అబ్జర్వ్ చేస్తే మనకి స్లో రోస్టెడ్ చికెన్ కానీ లేకపోతే స్లో రోస్టెడ్ ల్యామ్ కానీ కనిపిస్తూ ఉంటుంది. అంటే అది పెద్ద డెలికసీ అనమాట. అంటే ఇంచుమించు ఒక 6-7 అవర్స్ వరకు మెల్లగా కుక్ చేసుకున్న మీట్ ఎంత రుచికరంగా ఉంటుంది అంటే స్లోగా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. హై టెంపరేచర్లో కుక్ అయినా కూడాను తర్వాత మళ్ళీ టెంపరేచర్ తక్కువ చేసి లోపల కూడా కుక్ అయ్యేంత వరకు పెడుతుంటారనమాట. రోస్టింగ్ టెక్నిక్ అనేది స్టార్ట్ చేసుకున్న ఈ మిజాన్ ఈ ప్రొసీజర్ మొత్తం చాలా ఈజీగా అన్నా కూడా మనం కరెక్ట్గా టెంపరేచర్ని సెట్ చేసుకుంటే అక్కడొక్కటే జాగ్రత్తగా మనం చూసుకుంటే యమీ ఫుడ్ని క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఇందులో ఈ వెజీస్ని యాడ్ చేసేస్తున్నాను. ఇది క్లాసిక్ సోయా స్టేక్ ఇది, బికాస్ ఎటువంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అంటూ ఏం చేయట్లేదు. రెగ్యులర్గా ఉండే ఫ్లేవర్సే కొంచెం డిఫరెంట్ తడక అదే మన టచ్ని యాడ్ చేసి తయారు చేసుకుంటున్నాను. ఓకే, ఫ్లేవర్ కోసం నేను జస్ట్ ఇందులో షెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ షెజ్వాన్ సాస్ లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు కూడా బుజ్జిబుజ్జిగా తరిగేసుకుని కాస్త ఉప్పు, కారం, మిరియాల పొడి లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకుని మన టచ్తో మన ఫ్లేవర్స్ తోటి యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో కలిపేసుకుంటున్నాను కదా, సో కాస్త ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాము. ఒకవేళ మీరు పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు అందులో ఉప్పు యాడ్ చేసుకుంటే ఆ లెక్క కూడా గుర్తుపెట్టుకుని ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్కి సాల్ట్ని యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్, చాలా ఫ్రెష్ హర్బ్స్తో కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకున్నాము. షెజ్వాన్ సాస్లో కూడా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి బుజ్జిబుజ్జిగా రెడ్ డాట్స్లా కనిపిస్తున్నాయి. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బుజ్జిబుజ్జి టిక్కాస్ లాగా తయారు చేసుకుందాం. సోయా చంక్, పొటాటోస్ అండ్ మైదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హాయిగా ఇష్టం వచ్చినట్టుగా షేప్స్ తయారు చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. డైరెక్ట్గా నేను రోస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి ట్రేలో వేసేస్తాను. దట్స్ ఆల్. నేను కొంచెం కిచెన్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ కలుస్తాను. ప్యాన్లో కాస్త ఆయిల్ని డ్రిజిల్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం బటర్ని కూడా వేసేసుకుంటున్నాను. నైస్ కోల్డ్ బటర్ ఇది, అందుకనే కాస్త మొండిగా ఉంది. వీటిని కూడా మనం ప్యాన్లో వేసేసుకుందాము. రోస్టింగ్లో హై అమౌంట్ ఆఫ్ ఆయిల్ అంటూ ఏం యూజ్ చేయరు, సో కొంచెం బటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది. కానీ నేను మాత్రం బటరీ యమీ సోయా చంక్ స్టీక్ని తయారు చేసుకుంటున్నాను కదా. దట్స్ ఆల్. దిస్ ఇస్ ఆల్ డన్. ఇంత ఈజీగా క్విక్గా మిజాన్ప్లా అయిపోయింది. ప్రొసీజర్ మొత్తం అయిపోయినట్టుగానే. ఇప్పుడు నేను అవన్నీ ఆల్రెడీ 180 degreesకి ఒక 20 minutes వరకు మెల్లగా హీట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీన్ని పెట్టేసుకుని ఇంకొక 15 నిమిషాల వరకు 190 degreesకి లేకపోతే 200 degreesకి కానీ మెల్లగా మనం దీన్ని రోస్ట్ చేసేసుకుందాము. దట్స్ ఆల్. ఇప్పుడు అవెన్లో పెట్టేసుకుని రోస్టింగ్ స్టార్ట్ చేసేద్దాం. దట్స్ ఆల్. ఒక 15 minutes వరకు మెల్లగా మన క్యూట్ లిటిల్ సోయా చంక్ స్టేక్ రెడీ అవుతుండగా మనం నెక్స్ట్ రెసిపీలో అడుగు పెట్టేద్దాము. ఇంకొక సూపర్ యమీ అండ్ చాలా చాలా ఈజీ ప్రొసీజర్ తోటి నాకు కుకింగ్ని ట్రై చేద్దాము. అదే బాయిలింగ్. అవెన్లో ఇది మెల్లగా రెడీ అవుతూ ఉండగా ఒక 15 నిమిషాలు పడుతుంది. ఆ టైంలో మనం ఏం చేద్దామో తెలుసా, నెక్స్ట్ రెసిపీలో అడుగు పెట్టేద్దాం. చాలా చాలా క్విక్గా ఈజీగా సూపర్ యమీ రెసిపీస్ తయారు చేసుకోవాలంటే ఈ టెక్నిక్నే ఫాలో అవ్వాలి. దీని పేరే బ్లాంచింగ్.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీలో జస్ట్ ఒకే ఒక టెక్నిక్ కాదు, ఇంకొక టెక్నిక్ని కూడా ఇరికిచ్చేసాను. ఎస్, వీఆర్ గోయింగ్ టు పికిల్ ద వెజిటబుల్స్. అంటే మనం బ్లాంచ్ చేసుకుంటాం అండ్ పిక్లింగ్ చేసుకుంటున్నాము. అసలు ఈ పిక్లింగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు, పచ్చడి పెట్టుకోవడం అనమాట. సో ఎక్కువ మటుకు మన తెలుగింటి కిచెన్స్లో పచ్చడి పెట్టుకోవాలంటే ఏం కావాలి? బోల్డంత ఆవపొడి కావాలి, కారప్పొడి కావాలి, నూనె కావాలి. ఇవన్నీ వేసుకునే చాలా స్పైసీగా గిల్ట్ తోటి ఉండేటట్టుగా ఎంజాయ్ చేసేటట్టుగానే మనం పచ్చళ్ళు తయారు చేసుకుంటాం. కానీ మన ఇంటర్నేషనల్ కుజిన్లో పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాం కాబట్టి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. పిక్లింగ్కి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? ఊరబెట్టడం. అంటే మన వెజిటేబుల్స్ని బాగా ఊరించిన తర్వాత కాస్త పుల్ల పుల్లగా, ఉప్పుగా, కారం కారంగా ఉంటుంది కదా, దట్స్ ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ పిక్లింగ్ అనమాట. చాలా ఈజీగా క్విక్గా ఒక పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పికిల్ అంటే వెజ్జీస్ని డైరెక్ట్గా పిక్లింగే అనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము మన పికిల్డ్ వెజ్జీస్కి. సో యూస్ చేద్దాము ఆనియన్స్, మష్రూమ్స్ని కూడా వాడుతున్నాను, ఒక ముల్లంగి, రాడిష్ని, క్యారెట్ని అండ్ బజ్జీ మిర్చిని కూడా యూస్ చేస్తున్నాను. మంచి గార్లిక్ ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయలని యూస్ చేస్తున్నాను, కాస్త చక్కెర అండ్ యూస్ చేద్దాం కొంచెం వెనిగర్. సింపుల్గా క్విక్గా తయారైపోయే రెసిపీ ఇది. సో ఫస్ట్ మనం వెజ్జీస్ని పర్ఫెక్ట్గా కట్ చేసేసుకొని బ్లాంచ్ చేసుకుందాం. బాయిలింగ్ అంటే బాగా ఫుల్గా ఉడకపెట్టేసుకున్న తర్వాత దాన్ని బాయిలింగ్ అంటారు కదా. వెజిటేబుల్స్ ఇంచుమించుగా కుక్ అయ్యేంత వరకు మనం వాటర్లో పెట్టుకుని తీసేసుకుంటే దాన్ని బ్లాంచింగ్ అంటారు. ఇలా కుక్ చేసుకోవడంతో కాస్త పచ్చివాసన పోతుంది, కానీ వెజిటేబుల్స్లో ఉన్న టెక్స్చర్ అండ్ క్రంచ్ అండ్ ఆ స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కలర్ కూడా అలాగే ఉంటుంది. సో విల్ ఫాలో దాట్ టెక్నిక్. చాలా చాలా హెల్దీ కుకింగ్ స్టైల్స్లో ఈ బ్లాంచింగ్ ఒకటి. దానికోసము ఫస్ట్ వాటర్ని యాడ్ చేద్దాము. బాగా ఉడికేంత వరకు మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు వెజ్జీస్ని కట్ చేసేసుకుందాం. పిక్లింగ్ టెక్నిక్ అనేది ఎక్కువగా మనకి ఏషియన్ కుకింగ్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కువ మటుకు చూస్తే ఈ కొరియన్ వంటకాలలో కానీ లేకపోతే చైనీస్ వంటకాలలో కానీ పక్కన నంచుకోవడానికి ఈ పికిల్డ్ వెజ్జీస్ని పెడుతూ ఉంటారనమాట. ఇక్కడి నుంచి మొత్తం ప్రపంచం అంతా నేర్చేసుకుని అన్ని కైండ్ ఆఫ్ కుజిన్స్లో కాస్త పికిల్డ్ వెజిటేబుల్స్ అని లేకపోతే శాండ్విచెస్లో, పిజ్జాస్ మీద కూడా వేసేసుకుని యమ్మీగా సర్వ్ చేసుకోవచ్చు. పొడుగ్గా పికిల్ చేసుకున్న తర్వాత చాలా రుచిగా ఉంటుందని పెడుతున్నాను. అసలు మనకు తెలియకుండానే పికిల్డ్ వెజిటేబుల్స్ మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఏంటి, ఎలా యూస్ చేస్తాము అని అనుకుంటున్నారా? చాలామంది సూప్స్ ఆర్డర్ చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, అదే వెనిగర్లో సోక్ చేసుకున్న పచ్చిమిరపకాయలని సూప్ మీద కొంచెం వేసుకుని తింటూ ఉంటారు కదా. ఆ పచ్చిమిరపకాయలు నిజానికి చాలా కారంగానే ఉన్నా పికిల్ చేసిన తర్వాత పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. దట్స్ ఎగ్జాక్ట్లీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పికిల్డ్ వెజిటేబుల్స్ అనమాట. సో మనం అదే స్టైల్ తయారు చేసుకుంటున్నాము, కానీ ఇంకా కొంచెం రిచ్గా. ఎందుకంటే మనం తయారు చేసుకుంటున్నాం మన ఇళ్ళలోనే కాబట్టి మిగతా వెజ్జీస్ని యాడ్ చేసుకుని ఫ్రెష్ హర్బ్స్ని యాడ్ చేసుకుని చాలా టేస్టీగా తయారు చేసుకుందాం. ఓకే, క్యారెట్ని కూడా నేను కొంచెం యూస్ చేస్తున్నాను. తొందరగా అయిపోవాలి అంటే ఈ బ్లాంచింగ్ టెక్నిక్ని యూస్ చేయాలి, లేదా ఇంకా ఎక్కువ కాలం వరకు ఉండొచ్చు అండ్ స్లోగానే ఎంజాయ్ చేస్తాం, తొందర లేదు అని అనిపిస్తేను డైరెక్ట్గా ఈ వెజ్జీస్ని యూస్ చేసి జస్ట్ ఆ పిక్లింగ్ పద్ధతినే యూస్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్ టెక్నిక్ ఇది, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఎక్కువ కాలం వరకు నిలువ ఉంటుంది. కాబట్టి పెద్ద బ్యాచ్ తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకుంటే యూస్ చేయొచ్చు. ఓకే, పచ్చిమిరపకాయలని కూడా యూస్ చేసేస్తున్నాను. జస్ట్ కొంచెం పెద్దగా చిల్లీ చంక్ని యాడ్ చేద్దాము. అండ్ మధ్యలో ఉన్న ఆ మిర్చి సీడ్స్ని తీయట్లేదు, మంచి కారాన్ని కూడా యాడ్ చేస్తుంది. బజ్జి మిర్చి కాబట్టి మరీ స్పైసీగా కూడా ఉండదు. ఓకే, నీళ్ళు బాగా వేడెక్కిపోయాయి కదా. జస్ట్ ఎలాగో బ్లాంచ్ అవుతున్నాయి కాబట్టి మరీ రుచి పచ్చి లేకుండా ఉంటేలా, అందుకని ఇందులో కాస్త వేసేసుకున్నాను రాళ్ళుప్పుని. అండ్ ఫ్లేవర్ కోసం నేను యూస్ చేస్తున్నాను లెమన్ గ్రాస్ లీఫ్ని. లెమన్ గ్రాస్ పొడుగ్గా ఉంటుంది, కానీ ఇవాళ రేపైతే బుజ్జుగా కట్ చేసి కూడా మనకి స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అందులో లెమన్ గ్రాస్ ఆకుల్ని యూస్ చేస్తున్నాను ఇందులో. అండ్ గార్లిక్ని హోల్గానే యూస్ చేస్తున్నాను. సో పికిల్ అయిన తర్వాత దాని ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా రుచిగా ఉంటుంది. వేసేసుకుందాం. అన్ని వెజ్జీస్ వేసేసుకుంటున్నాను ఒకటేసారి. పికిల్డ్ వెజిటేబుల్స్ నేను చూపించే టెక్నిక్లో అన్ని కొంచెం హార్డ్ వెజిటేబుల్స్, రూట్ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. ఇలా కాదు అనుకుంటే మీరు క్యాబేజ్ని కూడా యూస్ చేయొచ్చు. జస్ట్ క్యాబేజ్ని పికిల్ చేయొచ్చు. ఇట్స్ గోనా టేస్ట్ రియలీ గుడ్.
ఇప్పుడు మనం మష్రూమ్స్ని కట్ చేసేసుకున్నాము. అండ్ ఎస్, ఆనియన్స్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. పికిల్డ్ వెజిటేబుల్స్ ఎలా ఉన్నా కూడా అన్నిటికీ ఒక మంచి స్వీట్నెస్ని, ఘాటుని యాడ్ చేసేది ఆనియన్సే. సో వీటిని కూడా చిన్న ముక్క యూజ్ చేసేద్దాం మనము. సాల్ట్. సో ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక 5 నిమిషాలు మెల్లగా బ్లాంచ్ అవుతాయి హై హీట్ మీద, సరిపోతుంది. ఈ టైంలో నేను నెక్స్ట్ ఈ వెజిటబుల్స్లో ఉన్న కలర్ పర్ఫెక్ట్గా అలాగే ఉండాలి అంటే నేను కోల్డ్ వాటర్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్గా దీన్ని ఐస్ ముక్కలు వేసేసుకున్నాను కానీ, లేకపోతే డీప్ ఫ్రీజర్లో పాప్ చేసుకున్న ఒక బాటిల్ ఆఫ్ కోల్డ్ వాటర్ అన్న యూస్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇలా పెట్టుకోవడంతో ఏం జరుగుతుంది విద్దా అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ వెజిటబుల్స్లోంచి మన కింద మంట ఆఫ్ చేసేసినా కూడాను ఆ వెజిటబుల్స్ ప్యాన్లో ఉన్న వేడికి ఇంకా కుక్ అవుతూనే ఉంటాయి. అలా కుక్ అవుతూ ఉంటే ఇంకా సాఫ్ట్గా, సాగీగా, మనకు కావాల్సిన టెక్స్చర్ కంటే కొంచెం సాఫ్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇందులోంచి తీసేసి డైరెక్ట్గా ఇలా ఐస్ బాత్ అంటే కోల్డ్ వాటర్లో వేసేసామనుకోండి, కుకింగ్ ప్రొసీజర్ అక్కడికి ఆగిపోయి వెజిటబుల్ కలర్ ఇంకా బ్రైట్గా, క్రంచిగా తయారవుతాయి అనమాట. సింపుల్ టెక్నిక్, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫాలో. సో వాటర్ కూడా రెడీ అయిపోయింది. దీనికి మనం ఒక సింపుల్ వెనిగర్ మిక్స్చర్ని, అదే పిక్లింగ్ మిక్స్చర్ని కూడా రెడీ చేసుకుందాము. క్విక్గా, ఈజీగా అయిపోవాలి అంటే అదే చేయాలి నెక్స్ట్. దానికోసము మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని పిక్లింగ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాము. తర్వాత కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఈ రాక్ సాల్ట్ని. ఎక్కువగానే కనిపిస్తుంది కానీ మరి ఎక్కువ ఏం కాదు. అండ్ కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ని కూడా వేసుకుందాము. చాలా చాలా ఈజీ పిక్లింగ్ మెథడ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ అందరి ఇళ్ళల్లో ఆవకాయలు ఎలా వెరైటీ టైప్స్లో ఉంటాయో పిక్లింగ్ టెక్నిక్ కూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుందన్నమాట. సో నేను చూపించేది నా వర్షన్, నా మ్యాజిక్ తోటి క్విక్గా అయిపోయేటట్టుగా. మీరు కూడా ఇందులోంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. బేసిక్ ఇంగ్రీడియంట్స్, బేసిక్ పిక్లింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇందులో వేసుకుందాము కాస్త చిల్లీ వెనిగర్. ఈ రాళ్ళుప్పులో ఉన్న ఆ గ్రాన్యూల్స్ అన్నీ కూడాను ఇప్పుడు కరిగిపోతాయి. ఇందులో వేసుకుంటున్నాను కాస్త బాల్సమిక్ వెనిగర్, కొంచెం ఫ్రూటీ స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసము. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ వెనిగర్ని కూడా యూజ్ చేస్తున్నాను నేను. కాస్త చక్కెరని యాడ్ చేద్దాము. మనం తయారు చేసుకునే ఈ వెజీస్ కాస్త తీయగా, కాస్త కారంగా ఉంటాయి. ఇందాక మన వెజీస్కి, మన పిక్లింగ్కి దగ్గరగా ఉంటుంది అని అన్నానంటే టెక్నిక్ కూడా మరీ సేమ్గా ఉండదు కదా. ఇప్పుడు నేను ఇందులో బేసిల్ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఒక మంచి ఫ్రెష్నెస్ కోసము. స్లైడ్గా తుంచేసి వేసుకుంటున్నాను. దిస్ ఇస్ టోటలీ ఆప్షనల్. బేసిల్ అయితే చాలా స్ట్రాంగ్ అరోమా ఉంటుంది కాబట్టి ఆ ఏషియన్ టచ్ని యాడ్ చేస్తుంది కాబట్టి యూస్ చేశాను. లేదా యూ కెన్ ఆల్సో యూస్ కొత్తిమీర. హ్యాపీగా కొత్తిమీర కూడా వేసేసుకుని, కొత్తిమీర కాడల్ని యూస్ చేసుకుని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు పిక్లింగ్. ఓకే, ఆల్ వెజీస్ రెడీ అయిపోయాయి. డైరెక్ట్గా కోల్డ్ వాటర్లో వేసేద్దాం మనం ఇప్పుడు. ఆనియన్స్ కాస్త కలర్ మారాయి కదా, ఎగ్జాక్ట్గా ఈ టెక్స్చర్ అండ్ కలరే కావాలి మనకి. సాల్, కాస్త గార్లిక్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని జస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు పక్కన పెట్టేద్దాం ఇలాగా. అండ్ నేను తీసేసి ఈ బ్యూటిఫుల్ పికిల్డ్ మిక్స్చర్కి కావాల్సిన మ్యారినేట్తో మనం దీన్ని పికిల్ చేసేసుకుందాం. ఎక్సెస్ వాటర్ని తీసేస్తున్నాను. కొంచెం వాటర్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. చూసారుగా, కలర్ ఇస్ స్టిల్ బ్రైట్ అండ్ వైబ్రెంట్, కానీ టేస్ట్ చేసిన వెంటనే తరుస్తుంది బ్లాంచ్ అయిపోయిన కూరలని. టాస్. ఇలా తీసుకొచ్చిన మిక్స్చర్ని మనం హ్యాపీగా ఒక గ్లాస్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫర్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం.
స్టార్టింగ్లో వెజిటబుల్స్ కొంచెం క్రంచీగా ఉన్నా బ్లాండ్ చేసుకున్న తర్వాత తొందరగా తినేయచ్చు. లేదా ఇలా ఫ్రెష్ వెజీస్ని కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా అనుకున్నట్టుగా పక్కన పెట్టేస్తే ఒక 10-15 రోజుల తర్వాత కూడాను చాలా రుచిగా ఉంటుంది. ఆల్రైట్, దిస్ ఇస్ డన్. ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ముందుగా తయారు చేసుకున్న ఆ యమ్మీ స్టేక్తో మనం కలిపేసి ప్రెజెంటేషన్ చేసేసుకున్నాము. అండ్ ప్రెజెంటేషన్తో పాటు టేస్టింగ్ కూడా చేసి చూద్దాం ఎలా ఉంటుందో. పికిల్డ్ వెజిటబుల్స్ తయారు చేసుకోవడానికి కొన్ని వందల డిఫరెంట్ వేస్ ఉన్నాయి. కానీ మనం చాలా క్విక్గా ఈజీగా దొరికిన ఇంగ్రీడియంట్స్తో ఆల్టర్నేటివ్స్తో చెప్పేసిన సూపర్ యమ్మీ టెక్నిక్ ఇది. దాంతోపాటు చాలా క్విక్గా ఇంకా ఈజీగా తయారు చేసుకున్న ఈ సోయా చంక్ స్టిక్ పర్ఫెక్ట్ మీల్. ఇది ఇంకేం సపరేట్గా అవసరం కూడా లేదు. లెట్స్ టేస్ట్ అండ్ సీ అసలు ఎలా ఉంటుందో. మనం సోయా చంక్ స్టేక్లో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలరింగ్ ఏజెంట్స్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఒక బ్యూటిఫుల్ కలర్ యాడ్ చేసింది. వెజిటేరియన్స్కి ఇది సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి మాకు నాన్ వెజ్ సర్వ్ చేస్తారని. ఇట్ లుక్స్ లైక్ దాట్. లెట్స్ టేస్ట్ అండ్ సీ. ఆహా, సో గుడ్. స్లో రోస్టింగ్ అనే పద్ధతి ఇస్ ద బెస్ట్ టెక్నిక్ టు కుక్. సోయా చంక్స్ని ఆల్రెడీ మనం కుక్ చేసేసుకున్నాం కాబట్టి సపరేట్గా కుకింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ క్రంచ్ వచ్చేంత వరకు మనం ఈ స్టేక్ని తయారు చేసుకున్నాము. బటరీ క్రిస్పీ టేస్టీ లేయర్ తోటి ఉంది. దిస్ టేస్ట్ జస్ట్ పర్ఫెక్ట్. పులుపుని ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ పికిల్ వెజిటబుల్స్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సావాగా కారం కారంగా, ఎందుకంటే మిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి దిస్ టేస్ట్ సో సో గుడ్. బట్ మై ఫేవరెట్ ఈ స్టేకే. చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది. పార్టీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది, గ్రాండ్ మీల్కి పర్ఫెక్ట్గా ఉంటుంది, స్టార్టర్ లాగా కానీ మెయిన్ కోర్స్ లాగా కానీ. దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. ఎస్, ఈ వారం మొత్తం మనం జస్ట్ కుకింగ్ టెక్నిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలో ఉన్న క్లాసిక్స్ అన్ని ట్రై చేసేద్దాము నా కిచెన్ నుంచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కొత్త కుకింగ్ టెక్నిక్తో వెయిట్ చేస్తుంటాను వావేం రుచిలో.